వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వైకాపా పాలనతో రాష్ట్రం దివాలా, డబ్బులు లేని పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి. ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం అక్రమ తరలింపుల్లో 5 ఐపీఎస్ల పాత్ర. మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నైవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీలో గత వైకాపా ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులు ఎర్రచంద్రం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎర్రచంద్రం దొంగలను వదిలిపెట్టేదే లేదు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. శేషాచలం కొండల్లో ఎర్రచంద్రం దోపిడీకి నివేదిక కోరుతాం. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ఎర్రచంద్రం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, తిరుపతి భాజపా నాయకులు అనేక పోరాటాలు చేశారు. కొండ మీద అరాచక పాలన ముగిసింది. ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాయి. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అని బండి సంజయ్ పేర్కొన్నారు. లంగదందా, లపకదందా, దొంగదందాలు చేసి ఇలా స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు అంతా కూడా. వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉంటుంది. స్వామివారి పవర్ ఎందుకు తెలుసు, స్వామివారి శక్తి ఎందుకు తెలుసు. సరే 10 సంవత్సరాలు వాడు ఆడింది ఆడ, పాడిందే పాడేవాడు. వాళ్ళు ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు కొట్టి ఏమైంది పరిస్థితి? ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పుడు ఇచ్చే స్థాయికి వచ్చినట్టే. ఇంతకన్నా దుర్మార్గం ఇంత దిగ్గుచెట్టుకుంటారు. విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి ప్రసక్తి లేదు. ఎంతో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అందరూ కూడా ఈ విషయంలో చాలా సిద్ధంగా ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంబంధం దోచుకోవాలి, మేము కోటీశ్వరుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఎన్నోళ్ళు ఇక్కడ పాలన కొనసాగుతుంది. కాబట్టి దాన్ని వదిలిపెట్టే పరిస్థితుల్లో పూర్తిగా ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరితో దోచుకున్నారో, అక్రమ దందా చేస్తారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు. రాజకీయ ఒత్తిడి భయపడేటువంటి వ్యక్తులం కాదు. మేము ప్రజా సంపదను, శ్రీవారి సంపదను, జాతీయ సంపదను కాపాడే వ్యక్తులు. ఈ రోజులు మీరు ఆడిన ఆడపాడు ఇక్కడి జరిగే ప్రసక్తి లేదు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే వ్యక్తిని కోర్టులో శిక్షించారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తారని చెప్పారు. వైకాపా పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలి. ప్రజలు గెలిచారు, గెలిపించారు. రాష్ట్రం నిలదొక్కుకోవడానికి మా బాధ్యత మేము చేస్తాం.
మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇటీవల 3 వాస్తవ పత్రాల్ని ఏవైతే వైట్ పేపర్లు 3 పబ్లిసైజ్ చేశాను నేను, అందులో పోలవరం కూడా అవుతుంది. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు, బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే సమస్య ఉండదు. అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తానని ఒకటే ఆలోచించాను. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది. 2 లిఫ్ట్లు చూసి పోలీస్ అరవాల్సిన పని లేదు. ఆ లీడర్స్ పంపి అక్కడ నిలబడుకుంటారు. మీరు అనవసరం గొడవ చేయొద్దండి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం రద్దీ ప్రదేశమైన మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్ ను ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ తో కలిసి మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఆగస్టు 15 నాటికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. రాష్ట్రం వదిలేసేయండి, దేశంలోనే లేదు. అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి, ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది. పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచాం, వారితో కూడా మాట్లాడటం జరిగింది. దగ్గర 100 కోట్లతోటి మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ 216A నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జిని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనికి 100 కోట్లు అవుతుంది. ఈ బ్రిడ్జి యొక్క పనులు ఆగస్టు 15 కల్లా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారితో మూవ్ అవ్వాలని, రాబోయే కాలంలో 1 నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక రేపు ఆగస్టు 15న ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 15 రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం. ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది ఒక విషయం కూడా ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం సైతం దేశాన్ని మనం అభివృద్ధి పథంలో నడిపించాలని పదే నరేంద్ర మోడీ గారు
11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మేము 3వ స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు. అయితే 3వ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా అవసరం. రోడ్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు. కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జంతు ప్రదర్శనశాలల్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిధులు సమకూర్చుకోవడం, అరుదైన జంతువుల్ని దిగుమతి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. బుధవారం మంగళగిరిలోని ఆయన నివాసంలో చైర్మన్ హోదాలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఏపీ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ, తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలకు ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ సంస్థల్ని భాగస్వాములు చేసి సిఎస్ఆర్ నిధులతో జూ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఈ దిశగా నేను విశాఖ, తిరుపతిలో పర్యటించేటప్పుడు టీవీ డిప్యూటీ సీఎం తరహా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటుకున్న అవకాశాలని పరిశీలించి జోట్ల వారీగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో 5గురు ఐపీఎస్ల పాత్ర ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదో పట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్లు త్వరలో చెల్లిస్తామన్నారు. ధరల స్థిరీకరణపై రిటైల్ వర్తకులతో మంత్రి సమీక్షించారు. ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో
ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా, అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి గ్రామంలో వైన్ షాప్స్ వద్దంటూ నిరసన తెలిపిన గ్రామ సంఘ సభ్యులు. మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం మడూరు గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్దంటూ మడూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ అన్నారు. కార్యక్రమంలో నరసమ్మ, సుజాత, అనురాధ, యాదమ్మతో పాటు వివిధ గ్రామ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాధ ఏందో చెప్పదు, వస్తే మీద చెప్పు. మందు తాగుతారు, ఆడ కోటలు తాగుతాడు, సాధనాలు ఆడతాడు, అన్నీ పడిపోతాడు, ఉన్నాయి గుంజుకుంటారు, అయిపోతుంది. వచ్చి కచ్చి కట్టి పడతాయి పంట, అది ఉన్నది. ఆనందం దాకా మడుల మైన్స్ మాత్రం వద్దు. వస్తే మాత్రము మా మొగళ్ళు కష్టాలు చేస్తలేరు. మేము ఆడలను చేసుకొని వస్తే మా పుష్ట మట్టల కడికలు అమ్ముకొని తాగుతుర్రు, తందనాలు ఆడుతుర్రు, మీదికెళ్ళి వస్తే మమ్మల్ని చంపుతుండ్రు. అది మాత్రం మీ ఊళ్ళు ఉండదు. మా పానాలు పోతాయి. మా పానాలు పోయేదంటే ఖచ్చితంగా ఇది. మా మట్టి మా పుష్ట కడికలు అమ్ముకుంటా మేము కష్టానికి పోతే తాగుడు పోతుర్రు. అది మాత్రం ఉండద్ది ఊళ్ళే. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్తో పాటు 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడానికి అమరావతికి పయనమయ్యారని కుప్పంలో విస్తృతంగా ప్రచారం. వీరి చేరికకు సంబంధించి కుప్పం టీడీపీ అగ్రశ్రేణి నాయకులకు సమాచారం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అధికార పార్టీ మంత్రి చొరవతో కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ కానున్నట్లు సమాచారం. మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. అదే మున్సిపాలిటీకి ఒక రెవెన్యూ రావాలనే ఉద్దేశంతోనే అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. మనకి రెవెన్యూ వస్తే మనం ఇప్పుడు ఈ వర్క్ అన్ని చేయాలంటే ఏం చేయాలా? రెవెన్యూ అన్ని ఏంటి కాదు, రిజిస్ట్రార్స్ లో జీవో వచ్చింది, రిజిస్ట్రేషన్ చేయాలని సప్లై కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 22 7th వార్డు వడ్డీపల్లి నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 23 కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm కల్వర్ట్ across the BT road. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు 10వ తరగతి చదివే విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు ఏఎస్ఐ గిరిజమ్మ తెలియజేశారు. గురువారం వెస్ట్ మహిళా రక్షక్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఏపీ గిరిజన సంక్షేమ హాస్టల్ నందు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నూతన క్రిమినల్ చట్టాలు, బాలల వేధింపులు, పిల్లల తప్పిపోవడం, బాల కార్మికులు, బాల్య వివాహాలు, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మరియు సైబర్ క్రైమ్, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ గురించి ఏపీ గిరిజన సంక్షేమంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా రక్షక్, పోలీసులు పాల్గొన్నారు. బొమ్మలాగా ఉన్నావు, నువ్వంటే నేను బాగా ఇష్టపడతాను, నాతో మాట్లాడతావా అన్నప్పుడు మీరేం చేస్తారు కదా? ఎవరైనా ఒక అబ్బాయి
నైన్త్ పిల్లలకు చెప్తాను. అంత ఆఫీసర్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, అంటులు అవ్వచ్చు, అన్నీ చేయొచ్చు కదా. మనలో లేని టాలెంట్ లేదు, కానీ మనకే ర్యాంకు. ప్రతిసారి చూడండి, అమ్మాయిలకు మంచి ర్యాంక్ వస్తుంది, అబ్బాయిలకు మంచి ర్యాంక్ వస్తుందా కోసం మేము ఏదైనా అంటాము. అమ్మాయిలు కావచ్చు, అమ్మ వాళ్ళు కావచ్చు, మహిళల కోసమనే మేము వస్తూ ఉంటాం అన్నమాట. మహిళా రక్షణలో జరుగుతూ ఉంటాం, తెలుసు కదా. ఇది వరకు టీపీ ఉంటుంది, అంతకుముందు మనకు ప్రైవేట్ పార్ట్స్, మనకు ఇబ్బందికరంగా ఉండే పార్ట్స్ ఎప్పుడైతే తాకుతారో అప్పుడు మీరు దూరం అయిపోతే అమ్మ కన్నా లేదంటే మీ ఇంట్లో ఇలా అక్క వాళ్ళకి చెప్పాలి. చెప్తారా? ఎందుకంటే తెలియని ప్లేసులు కదా ఇదంతా. ఇక్కడ చేయాలంటే అక్కడ వేయడం, ఇక్కడ వరకు ముద్దు పెట్టుకుంటే ఓకే. ఇక్కడంతా పార్ట్స్ తాకితే ఏమవుతుంది? అదే అమ్మ అయితే, ఇప్పుడు నేను అమ్మను నాన్న ఏం జరిగింది, నా స్కూల్లో ఏం చెప్పారు మేడం అని ఇలా అతుక్కుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఇది ఏం టచ్ అవుతుంది? కాబట్టి గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి ఇది తేడా. పనికి రాని వాడైతే ఏం చేస్తాడో, వాడు ఏడాడ పాకలను ఇట్లా అడమడము ఇట్లంతా చేస్తాడన్నమాట. దాన్ని మీరు గుర్తించాలి. ఈ చిన్నపిల్లలు మీకంటే ఇప్పుడు పెద్ద పిల్లలు కాబట్టి తెలిసింటుంది మీకు ఇబ్బంది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు సంబంధించిన ప్రియా నర్సింగ్ హోమ్ పై టీడీపీ నేతల దాడి. ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేసిన వైనం. టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరుతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు, ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు. ఈ రోజు ఏ సుధీర్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు? దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్తే.